మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవులో టెన్షన్ వాతావరణమే జరిగిందని చెప్పుకోవచ్చు. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఈ రోజు అగ్రనేతలు మృతి చెందారు. ఇప్పటికీ రెండు వర్గాల మధ్య కూడా ఆ అటవీ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయనేది మనకి ప్రాథమిక సమాచారం. అయితే మారేడుమిల్లి ప్రాంతంలో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల ఘటనలో అయితే మాత్రం మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందినట్లు మనకి సమాచారం అయితే ఉంది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో భాగంగానే ఈ 6 మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు నిర్ధారించారు. వారిలో ఈ మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు అతని భార్య రాజయ్య కూడా ఈ ఘటనలో మృతి చెందినట్లు మనకు తెలుస్తుంది. మారేడుమిల్లి లోతట్టు అటవీ ప్రాంతాల్లోని మావోయిస్టు అగ్రనేతలు అంటే సెల్ఫ్ జోన్గా అతి దట్టమైన ప్రాంతం కావడంతో మావోయిస్టు ప్రాంతం ఇది సెల్ఫ్ జోన్గా వారైతే అగ్రనేతలు తలదాచుకున్నారనే విశ్వసనీయ సమాచారంతో స్థానిక పోలీసులు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కుమ్మింగ్ చేపట్టాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా అతని భార్యతో సహా 6 మావోయిస్టులు మరణించారు. అయితే ఇంకా అధికారికంగా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆ ఘటనా స్థలంలో ఇంకా ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారు, లేకపోతే మరి పోలీసులకు ఎటువంటి గాయాలు జరిగాయనే విషయాన్ని అయితే మాత్రం ఇంకా పోలీసులు ధృవీకరించాల్సిన పరిస్థితి. అయితే ఎన్కౌంటర్లో మరణించిన హిడ్మాపై ₹1,00,00,000, ఆయన భార్యపై ₹50,00,000 రివార్డు అయితే ఉంది. మావోయిస్టు పార్టీలో గిరిల్లా దాడులకు ఊహకర్తగా హిడ్మాకు మంచి పేరైతే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఆ తెలంగాణ ప్రాంతంలో ఆపరేషన్ కగారు తీవ్రతరం అవడంతో ఈ ఛత్తీస్గఢ్ నుంచి నేరుగా మారేడుమిల్లి వైపు ఈ హిడ్మా టీం వచ్చినట్లు పోలీసులకు అయితే సమాచారం అందింది. సుక్మా జిల్లా పూవర్తికి చెందిన హిడ్మా వయసు సుమారు 50 ఏళ్ళు పైనే ఉంటుంది. విలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లతో ఈ హిడ్మాకి అయితే ఒక పేర్లుగా కేకేస్తూ ఉంటారు. హిడ్మాకి హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషలపై మంచి పట్టు ఉన్న హిడ్మా దండకారణ్యంలో మావోయిస్టు కమిటీలో కీలకంగా మారారు. 2017లో 25 మంది సిఆర్పి జవాన్ల మృతికి హిడ్మా కారణమయ్యాడు. గిరిల్లా వార్ఫైర్ అలాగే స్కిల్స్లోని హిడ్మాది తిరుగులేని టాలెంట్. అయితే ప్రధానంగా ఈ మారేడుమిల్లి అంటేనే పర్యాటకానికి పెట్టింది పేరు. ఎప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ మారేడుమిల్లి అటవీ ప్రాంతం ఒక్కసారిగా ఈ మావోయిస్టుల ఎదురుకాల్పులు మావోయిస్టులు మృతి చెందారు అనే విషయం తెలుసుకునే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ మారేడుమిల్లి అడవుల్లో ఈ రోజు తెల్లవారుజామున ఈ భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసులకు మావోయిస్టులకు మావోయిస్టు అగ్రనేతల మధ్య జరిగిన ఈ భీకర ఎదురుకాల్పుల్లోని 6 మావోయిస్టులు మృతి చెందారనే విషయం అయితే మాత్రం ఈ మొత్తం ఏజెన్సీ వ్యాప్తంగా అయితే ఒకసారిగా సంచలనం రేకెత్తించింది. ఎందుకంటే మృతుల్లోని కీలకమైన కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఉండడంతో ఇదైతే అత్యంత కీలకంగా మారింది. ఎందుకంటే మావోయిస్టులు ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో అసలు ఈ రంపచోడవరం నియోజకవర్గం, అల్లూరు సీతారామరాజు రంపచోడవరం నియోజకవర్గం పరిధిలోనే అసలు వారి జాడలేని ఈ తరుణంలో ఈ ఎన్కౌంటర్ అయితే మాత్రం కొంచెం చర్చాంశనీయంగా మారింది. ఎందుకంటే హిడ్మాతో పాటు అతని భార్య రాజేష్, అలాగే రమేష్, రవి మరియు అరుణతో సహా మొత్తం 6 మావోయిస్టులు ఈ ఘటనలో మరణించారు. అయితే ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం ఇది షెల్టర్ జోన్గా ఉన్నప్పటికీ కూడా ఇటు ఏదైతే ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఈ మారేడుమిల్లి ప్రాంతం మావోయిస్టులు పక్కగా ఉన్నారనే సమాచారంతో అయితే ఈ పోలీసులు అయితే ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనకు సంబంధించి ఈ రోజు ఉదయం 6 నుంచి 7 గంటల ప్రాంతంలో ఈ కుమ్ము చేస్తున్న పరిస్థితిలో ఈ మారేడుమిల్లిలోని టైగర్ జోన్ ప్రాంతంలోని వారు ఎదురెదురు పడడంతో ఒక్కసారిగా ఎదురు కాల్పులు జరగడంతో ఆ ఘటనా స్థలంలోని ఈ 6 కూడా ఒకేసారిగా మృతి చెందిన విధంగా ఇది ఏజెన్సీ ప్రాంతంలోనే ఈ మావోయిస్టులకి ఇది ఒక పెద్ద దెబ్బగానే పరిగణించవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి ఇక్కడ మావోయిస్టులను కొన్ని చోట్ల ఏరివేయడంతో పాటు కొంతమంది లొంగుబాటు కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కీలక నేతల సమాచారాన్ని కూడా లొంగిపోయిన మావోయిస్టులు చెబుతున్న పరిస్థితి. అంటే ఎప్పటికప్పుడు ఈ మావోయిస్టు అగ్రనేతలు ఎటు వెళ్తున్నారనే సమాచారాన్ని పోలీసుల దృష్టిలో ఉండడంతోనే ఇది జరిగిందనుకుంటారు. మరో నేపథ్యంలో ప్రస్తుతం ఈ మావోయిస్టులు ఎక్కడికక్కడ పోలీసులకి లొంగిపోవడంతో ఒకవేళ బహుశా హిడ్మా కూడా లొంగిపోవడానికి ప్రాంతానికి వచ్చారనే అంశం అయితే తెరపైకి వస్తుంది. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కసారిగా ఈ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరగడం మాత్రం నిజంగా మావోయిస్టులకి పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పొచ్చు. ఎందుకంటే హిడ్మా అనేది కీలక వ్యక్తి, మావోయిస్టుల అగ్రనేతగా చాలా కొద్ది సమయంలోనే అగ్రనేతగా ఎదిగి ఇక్కడ ఈ ప్రాంతంలోని ఆయన అనేక దాడుల్లో అయితే పాల్గొన్నారు. మొత్తం ఇతని పైన ₹1,00,00,000 కూడా హిడ్మాపై ₹1,00,00,000 రివార్డు ఉండడం కూడా
పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో అటు తెలంగాణలోని మావోయిస్టుల ఏరివేతకు అక్కడ ఆపరేషన్ కాగార్ పేరుతో ఆ కార్యక్రమం చేపట్టడంతో అక్కడున్న మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతం అల్లూరు జిల్లా మారేడుమిల్లిలోని ఇది షెల్టర్ జోరుగా ఉండడంతో అయితే ఈ ప్రాంతానికి వచ్చి ఆ కొద్ది రోజులు ఉండి మళ్ళా ఆ ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే కీలక సమాచారంతోనే పోలీసులు ఎన్కౌంటర్ మొదలైంది. ఎందుకంటే వారు ఒక్కసారిగా ఈ అటవీ ప్రాంతంలో తారసపడడంతో ఎన్కౌంటర్ మొదలు పెట్టారు. అంటే ఇప్పటికే వారు వస్తున్నారనే ఒక ప్రాథమిక సమాచారంతో పోలీసులు అయితే మాత్రం ఇక్కడ కూంబింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎదురుకాల్పులు జరిగాయి. నిజంగా ఇది మావోయిస్టులకు ఎదురు దెబ్బని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా దట్టమైన అటవీ ప్రాంతం. మనం చూస్తున్నాం మారేడుమిల్లి అంటేనే ఎంతో దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ షెల్టర్ జోన్ గా అనుకున్నప్పటికీ కూడా ఒక్కసారిగా కీలక సమాచారంతో ఈ మావోయిస్టులను ఏరివేతకు ఇక్కడ కూంబింగ్ నిర్వహిస్తుండగా ఒకసారి తారసపడడంతో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ నేపథ్యంలోనే కీలక నేత మృతి చెందాడు. అయితే ఈ విషయంపై కొద్దిసేపట్లో మనకి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ మీడియా సమావేశం పెడుతున్నట్లయితే ఇప్పటికే ప్రకటించారు. ఈ మరిన్ని విషయాలు మీడియా సమావేశం అనంతరం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.